ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రశ్న: నిష్కళంకము పరిశుద్ధము అయిన ఆత్మని అహంకారం మీద ఏ విధంగానూ ఆధారపడని ఆత్మని కనుగొనటయే ధ్యేయమైనప్పుడు అహం వృత్తి రూపంలో ఉన్న అహంకారం యొక్క మూలాన్ని కనుగొనటం ఏ విధంగా ఉపయోగిస్తుంది? జవాబు: వ్యవహార రీత్యా అహంకారానికి ఒకే ఒక రూపం ఉంది. ఆత్మ అంటే శుద్ధ చైతన్యం. భౌతిక కాయం జడం, అచేతనం. ఈ రెండింటినీ సంధానపరిచే పనిని అహంకారం చేస్తుంది. అందువల్లనే అహంకారాన్ని చిత్ జడ గ్రంథి అంటారు. అంటే చైతన్యానికి జడమైన దేహానికి ముడి అన్నమాట. అహం వృత్తి యొక్క మూలం గురించి విచారించేటప్పుడు అహంకార రూపమైన చిత్ అంటే చైతన్యం గమనిస్తావన్నమాట. అందువల్ల ఆ పరిశోధన శుద్ధ చైతన్యమైన ఆత్మని సాక్షాత్కరింపచేస్తుంది. శుద్ధమైన నేను అంటే ఆత్మకి నేను అనే భావానికి భేదం ఉందని నీవు గుర్తుంచుకోవాలి. ఈ రెండవది కేవలం ఒక భావం మాత్రమే. అది కర్తని కర్మని సూచిస్తుంది, నిద్రిస్తుంది, మేల్కొంటుంది, భుజిస్తుంది, ఆలోచిస్తుంది, మరణిస్తుంది, మళ్ళీ పుడుతుంది. కానీ శుద్ధమైన నేను అనేది కేవలము నిత్యము అయిన ఉనికి. దానికి అజ్ఞానం కానీ భావం అనే మాయ కానీ ఉండవు. ఆ నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉంటే నేను అనే భావం కూడా పోతుంది. అలాగే భ్రమ కూడా శాశ్వతంగా పోతుంది. దీపాలను ఆర్పివేసినప్పుడే లేక దీపాల కాంతిని తగ్గించినప్పుడే సినిమాలో బొమ్మలని చూడగలవు. దీపాలు వెలిగిస్తే బొమ్మలు కనపడవు. అట్లాగే ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగులో అన్ని పదార్థాలు మాయమవుతాయి. ప్రశ్న: అది సర్వాతీత స్థితి. జవాబు: కాదు. దేనికి అతీతమవడం? అతీతమయ్యేది ఎవరు? ఉన్నదల్లా నీవే. ప్రశ్న: ఆత్మ మనసుకి అతీతం అంటారు. కానీ ఆత్మ సాక్షాత్కారం మనసు ద్వారానే జరుగుతుంది. దాని గురించి మనసు చింతించలేదు, మనసు దానిని భావించలేదు. కానీ మనస్సే దానిని సాక్షాత్కరింపు చేయగలదు అంటారు. ఈ పరస్పర విరుద్ధాలైన భావాలకి సమన్వయం ఎట్లా కుదురుతుంది? జవాబు: ఆత్మజ్ఞానం మృత మనస్సుకే కలుగుతుంది. అంటే ఏ భావాలు లేక అంతర్ముఖమైన మనస్సుకేనన్నమాట. అప్పుడు మనసు తన మూలాన్ని తెలుసుకుని అదే అంటే ఆత్మే అయిపోతుంది. ఒకరు వేరొక పదార్థాన్ని చూచినట్టు కాదది. గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపం అవసరం. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత వాటిని చూడడానికి దీపం అవసరం లేదు. సూర్యుడిని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు. నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం తిప్పితే చాలు. మనస్సు విషయం కూడా అంతే. వస్తువులని చూడటానికి పరివర్తితమైన మనస్సు యొక్క కాంతి అవసరం. హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు. అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది. మనస్సుకి ముఖ్య లక్షణం చైతన్యం లేక ఎరుక. కానీ అహంకారం దానిపై ఆధిపత్యాన్ని పొందినప్పుడు అదే బుద్ధిగా, ఆలోచనగా, ఇంద్రియ జ్ఞానంగా పనిచేస్తుంది. విశ్వమయమైన చిత్తానికి అహంకారం విధించే పరిమితులు ఉండవు. దానికి తన నుంచి భిన్నమైనది ఏదీ ఉండదు. అందువల్ల దానికి ఉండేదల్లా కేవలం ఎరుకే. బైబిల్లో నేనున్నాను, నేనదే అనే వాక్యానికి అర్థం ఇదే. మనసు తన ఆత్మ అనే శుద్ధ చైతన్యంలో దగ్ధమైపోయినప్పుడు అన్ని శక్తులు మాయమైపోతాయి. అంటే మక్కువ కలిగించే శక్తి, పని చేయించేది, తెలుసుకునే శక్తి వంటివన్నీను. ఇవన్నీ వ్యక్తిగత చైతన్యంలో ఉదయించే అభూత కల్పనలని ఇరిగి మాయమవుతాయి. ఆలోచిస్తూ మరిచిపోతూ ఉండే అపరిశుద్ధ మనసే సంసారం అంటే. అదే జనన మరణాల పరిభ్రమణం. ఈ ఆలోచించడం, మరిచిపోవడం వంటి కలాపాలన్నీ నాశనమైపోతాయి. అసలైన నేనులో అదే శుద్ధమైన విముక్తి. అందులో ప్రమాదం లేదు. ఆత్మని మరిచిపోవడం అంటూ ఏమీ లేదు. ప్రమాదమే జనన మరణాలకు కారణం. ప్రశ్న: అహంకారాన్ని నాశనం చేయటం ఎట్లా? జవాబు: మొదట అహంకారాన్ని పట్టుకొని తర్వాత దానిని ఎట్లా నాశనం చేయాలో అడుగు. ఆ ప్రశ్నని వేసేదెవరు? అహంకారమే. ఈ ప్రశ్న వేయటం వల్ల అహంకారం నిలుస్తుందే కానీ నాశనం కాదు. అహంకారాన్ని అన్వేషిస్తే అహంకారం అంటూ ఏమీ లేదని గ్రహిస్తావు. దానిని నాశనం చేయడానికి అదే మార్గం. ప్రశ్న: సాక్షాత్కారం ఎట్లా సాధ్యం? జవాబు: మంట నుంచి నిప్పు కణం లేచినట్టు ఆత్మ నుంచి అహంకారం లేస్తుంది. లేవగానే దేనితోనో తాదాత్మ్యం చెందుతుంది.
అజ్ఞానిలో అట్లా దేనితోనైనా ఐక్యత చెందకుండా అది మనలేదు. ఈ ఐక్యతే అజ్ఞానం. దానిని నాశనం చేయటమే మన లక్ష్యం. అట్లా దేనితోనైనా ఐక్యత చెందే దాని ప్రవృత్తిని నాశనం చేస్తే అది శుద్ధంగా ఉండటమే కాక తన మూలంలో నిమగ్నమైపోతుంది కూడా. శరీరంతో తప్పుగా ఐక్యత చెందడాన్ని దేహాత్మ బుద్ధి అంటారు. అంటే నేను దేహాన్ని అనే భావం. ఇది పోతేనే కానీ సత్ఫలితాలు రావు. ఎప్పుడూ రెండు ఆలోచనలకు నడుమగల వ్యవధిలో నేను అనేది శుద్ధ రూపంలో అనుభవ సిద్ధమవుతుంది. గొంగళి పురుగు ఒకదాని పట్టు విడవాలంటే రెండోది దొరకాలి. అహంకారం కూడా అంతే. ఏ ఇతర వస్తువులు, ఆలోచనలు దానికి పట్టుకి చిక్కనప్పుడే దాని స్వరూపం తెలుస్తుంది. ఏ రూపము లేని అహంకారం అనే ఈ భూతం ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటుంది. అలాగే ఒకదానిని విడిచి మరొక దానిని పట్టుకుంటుంది. విడవకుండా అట్లాగే ఉంటుంది, పెద్దదవుతూ ఉంటుంది. తీరా దానిని చేజిక్కించుకోబోతే అది పారిపోతుంది. నేను దేహాన్ని అనే రూపంలో ఉత్తమ పురుషమైన అహంకారం ఉంటేనే మిగిలినవన్నీ ఉంటాయి. అంటే నువ్వు, వాడు, అది, అవి వగైరా. ఆ ఉత్తమ పురుష స్వరూపాన్ని పరిశీలిస్తే అది నాశనం అవుతుంది. అట్లాగే మధ్యమ, ప్రథమ పురుషాలు కూడా. అప్పుడు మిగిలేదల్లా అసలు నిజస్వరూపమే. అది ఆత్మస్థితిగా ప్రకాశిస్తుంది. నేను చీము నెత్తురు కల దేహాన్ని అనే ఒక్క భావానికే మిగిలిన భావాలన్నీ దారానికి గుచ్చినట్టు కట్టబడి ఉంటాయి. కాబట్టి ఈ నేను అనేది ఎక్కడుంది అని మనం లోపలికి చూసుకుంటే నేను అనే భావంతో సహా అన్ని భావాలు అంతమవుతాయి. అప్పుడు ఆత్మజ్ఞానం తనంతట తానే స్వయం విదితమవుతుంది. హరే రమణ.